మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూడా నెత్తి వలిగింది. అంత అర్థం కాలేదు. ఇక పిలిచి వెళ్ళి ఉరికిపోయిండు. నాకు ఎవరిని లేపాలని అర్థం కాలేదు. సీదా నడుచుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినా సార్. ఏ టైంలో జరిగింది దాడి అనేది? ఏ టైంలో జరిగింది? ఇంటికి వచ్చి కొట్టుడు అవసరం అడిగి మా చుట్టం కాదు, మాకు దగ్గరోడు కాదు. మా పిల్లగాన్ని కొట్టి మీరు అది నైట్లో పానం పోతే మేము ఎవరిని అడగలేదు. దానికి బాధ్యులు ఇవ్వరు, చూసిన వాళ్ళు ఎవరు లేరు, చెప్పేటోళ్ళు ఎవరు లేరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో కొంతమంది ఆకతాయిలు అయితే రెచ్చిపోతున్నారు అని చెప్పుకోవాలి. మొన్న ఏదైతే మనకి ఒక 1 వీక్ బ్యాక్ కూడా 200 రూపాయల కోసం ఒక వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు. సో ఈ వార్తలన్నీ మరవక ముందే దుబ్బాకు చెందిన గంగా ప్రసాద్పై ఎవరైతే గౌతమ్ నగర్కి చెందిన ఒక చందు అనే వ్యక్తి అతి దారుణంగా ఇటుకలతోని కొట్టారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ వాళ్ళు వాంటెడ్లీ చేశారా లేకపోతే కక్షపూరితంగానే ఏమైనా చేశారా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే నైట్ టైంలో అంటే నార్మల్గా మన నిజామాబాద్ జిల్లాలో 10-11 తర్వాత ఏవైతే వ్యాపార సముదాయాలు కూడా పర్మిషన్ లేని వాటికైతే ఖచ్చితంగా నడపద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా గైడ్లైన్ అయితే ఉంది. కాకపోతే మద్యం అమ్మకాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో నిజామాబాద్లో ఏ గల్లీకి పోయినా కూడా మద్యం అనేది ఏరులై పారుతూ ఉంది. కాకపోతే మద్యాన్ని కోసమే 10 తర్వాత వైన్ షాప్లు బంద్ చేసిన తర్వాత బెల్ట్ షాప్లకు ఎవరైతే గంగా ప్రసాద్ వెళ్ళాడు, గంగా ప్రసాద్తోని దాంతోనే ఎక్కడైతే అక్కడ ఆ ఏరియాలో గౌతమ్ నగర్కి సంబంధించిన చందు అనే క్యాండిడేట్ కూడా అక్కడికి రావడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే మాత్రం చందు అనే వ్యక్తి ఈ గంగా ప్రసాద్ని ఇటుక పిల్లలతోనైతే కొట్టిండు, అతి దారుణంగా ఇంజురీ అయితే చేసిండు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే గంగా ప్రసాద్ ఉన్నాడు. గంగా ప్రసాద్తో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాలో? ఇట్లాంటి దాడులు అనేటివి చాలా సర్వసాధారణం అయిపోతుంది. దుబ్బా కావచ్చు, గౌతమ్ నగర్. సో ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఆ ఏరియాకి నైట్ 10 తర్వాత ఎవరైనా ఆ ఏరియాలో తిరగాలంటే కూడా ఇవాళ గజగజ వణుకుతున్న పరిస్థితి ఉంది. సో మద్యం మత్తులోనే గంగా ప్రసాద్ని చందు అనే వ్యక్తి అతి దారుణంగా కొట్టిండు అనేది తెలుస్తూ ఉంది. ఆ రోజు మొత్తం రక్తంతోనైతే తను ఇంటికైతే వచ్చిండు అనేది మనకు తెలుస్తూ ఉంది. గంగా ప్రసాద్ ఉన్నారు. సో గంగా ప్రసాద్, అసలు ఏమైంది ఆ రోజు? ఏం జరిగింది? అసలు ఏమేమి తీసుకోవడం జరిగింది నీ దగ్గర నుంచి? సార్ నేను మందు తీసుకోవడానికి వెళ్ళిన వచ్చేటప్పుడు పోయేటోని పిలిచిర్రు. నేను ఆల్రెడీ డ్రింకింగ్ చేసి ఉన్నా. అయితే అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. వాళ్ళు తాగేసి ఉన్నారు, నేను కూడా తాగి ఉన్నా. వాళ్ళు ఏం తాగిర్రమో నాకు తెలియదు సార్. నేనైతే పెయింటింగ్ వర్క్ చేసుకొని వైన్ షాపులు బంద్ అయిపోయినాయని డ్రింకింగ్ తీసుకొని వచ్చి తాగుతున్నాను. అయితే పిలిచి ఆడ మందు తీసుకున్నారు నా దగ్గరికి వెళ్ళి. అంటే వాళ్ళు నీకు తెలుసా? వాళ్ళు నీకు నీ ఫ్రెండ్స్ అతను? వాళ్ళు కాదు సార్, ఫ్రెండ్స్ కాదు, కానీ చందు అనేటోడు కొద్దిగా నా దగ్గర డబ్బులు చూసి ఇక నా ఎంబడ ఫాలో అయ్యి ఇంటి దాకా వచ్చిండు. ఎక్కడి వరకు వచ్చారు? అంటే గౌతమ్ నగర్ నుంచి ఫాలో అయిన క్యాండిడేట్లు ఎంతమంది వచ్చారు? చందుతో పాటు ఇంకెవరైనా వాళ్ళ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే అక్కడి నుంచి మొదలైన ఫాలోయింగ్ అనేది ఎక్కడి వరకు వచ్చినారు మీ దగ్గరికి? ఈ చందు అనే అతను వచ్చాడు. ఒక్కతనే వచ్చింది. ఎక్కడి వరకు ఫాలో చేసిండు మిమ్మల్ని? ఇంటి దాకా వచ్చింది సార్. ఇక్కడ వరకు? అవును, ఇంటి దాకా వచ్చేసి పైసలు అడిగిండు. నేను లేవు అని చెప్పేసిన. అయితే లేవు అని చెప్పేసి జేబులో చేతులు పెట్టింది సార్. జేబులో చేతులు పెట్టి నేను కొద్దిగా తాగేసి ఉన్నా. అయితే లేవు ఎక్కడికి రానేసి నేను అంటే నూకేసిండు. నూకేసి ఇద్దరం పడ్డాం. ఇద్దరం పడి నేను లేచి నేను ఇట్లా తన్నిన నా మీద పైనకి వస్తే నేను లేచేలోపు ఇటుకే పెళ్ళే బట్టి సడన్గా ఇక్కడ వేసిండు సార్ స్టాచ్యూ. ఇక అయితే తాగిన మత్తులో నాకు కూడా నెత్తి వలిగింది. అంత అర్థం కాలేదు. ఇక పిలిచి వెళ్ళి ఉరికిపోయిండు. నాకు ఎవరిని లేపాలని అర్థం కాలేదు. సీదా నడుచుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినా సార్. అంటే ఏ టైంలో జరిగింది దాడి అనేది? ఏ టైంలో జరిగింది? ఆ దాడి చేసే టైంలో మీ గల్లీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఎందుకు రాలేకపోయారు మరి ఇక్కడ? మా చెల్లె బర్త్డే ఉండే, అక్కడికి వెళ్ళిపోయారు మా వాళ్ళు. గల్లీలో ఎవరు లేకుండే.
ఇక అయితే నేను ఒక్కొని ఉండే, నాకైతే తాగిన మత్తులో సుదురు అంచలేదు. ఏ టైంలో అయింది గంగాప్రసాద్? ఏ టైంలో మీ పైన దాడి జరగడం జరిగింది? 11:20కి అట్లా అయింది. సో వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది? అంటే ఆ టైంలో వాళ్ళు మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్న క్యాండిడేట్లు ఏమైనా ఉన్నారా? లేకపోతే అంటే ఆ ఏరియా అంటే గౌతమ్ నగర్, దుబ్బా, చంద్రశేఖర్ కాలనీ కొన్ని ఏవైతే ఇవి స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా వరకు కూడా గంజాయి ఏరులై పారుతా ఉంది. గంజాయి కొట్టేవాళ్ళు చాలా వరకు, మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళంతా గంజాయి మత్తులోనే నీ పైన దాడి చేసిరని అనుకుంటున్నావాను? ఒక్కడైతే తాగినట్టుంది సార్. అయితే నాకు కొద్దిగా మంచిగా గట్టిగా తాకింది ఇక్కడ తలపై స్క్రిప్ట్. ఇక అయితే నేను కొద్దిగా స్ప్రో లేకుండా నేను కూడా డ్రింకింగ్ చేసాను. నాకు డ్రింకింగ్ ఆల్కహాల్ తీసుకుంటా సార్, మందు. సో వాళ్ళు గంజాయి ఏమైనా కొట్టే బ్యాచ్ అయినా, వాళ్ళంతా గంజాయి బ్యాచ్ అయినా వాళ్ళంతా? ఆడైతే తాగిండి అనిపిస్తుంది సార్, మిగతా వాళ్ళు మనకు తెలియదు. సో అంటే ఇదంతా జరిగిన తర్వాత మరి పోలీస్ అధికారులు నీ దగ్గర రావడం జరిగిందా? మరి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చినావా? నేను హాస్పిటల్ని అడ్మిట్ అయితే అక్కడ పోలీస్ అధికారులు వస్తే వాళ్ళకు ఇట్లా అని చెప్పిన సార్. ఓకే. సో మరి వాళ్ళని పట్టుకున్నారా? రిమాండ్ ఏమైనా చేసినారా? మరి నేను వచ్చి తీసుకెళ్ళాను. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి అయితే పాల్పడుతున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఏదైతే గౌతమ్ నగర్కి చెందిన చందు అనే క్యాండిడేట్, అతనితో పాటు ఒక 4-5 ఉన్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గంగాప్రసాద్ ఆ రోజు తాగిన మైకంలో, అంటే అతను ఒక వర్కర్, అంటే మనకి పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు తను. సో ఆ టైంలో ఆయనకి ఖచ్చితంగా ఈవినింగ్ కాగానే డ్రింక్ అనేది కావాలని చెప్పేసి ఖచ్చితంగా 10 తర్వాత వైన్ షాప్లు బంద్ చేసిన తర్వాత బెల్ షాప్లకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ టైంలోనే ఇదంతా కూడా అక్కడ అతని దగ్గర ఎవరైతే గంగాప్రసాద్ దగ్గర అమౌంట్ చూసిన తర్వాత ఎవరైతే చందు అనే క్యాండిడేట్ వాళ్ళతో పాటు ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ అమౌంట్ తీసుకోవాలి అని చెప్పేసి మరి ప్రేరేపించిరా, లేకపోతే అమౌంట్ తీసుకోవాలా, వీటి దగ్గర నుంచి ఎట్లన్నా కొట్టి తీసుకోవాలి, లేకపోతే బెదిరించి తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారా అనేది పక్కన పెడితే మాత్రం ఇంటి దాకా వచ్చి మరి ఫాలో చేసి ఇంటి దగ్గరనే అతి దారుణంగా ఇటుక పిల్లలతో కొట్టిరు అనేది తెలుస్తుంది. సో వాళ్ళ కుటుంబీకులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. గంగాప్రసాద్ వాళ్ళ అమ్మమ్మ అయితే రావడం జరిగింది, ఒకసారి వారితో మాట్లాడడం. అమ్మ, మీరు చెప్పండి, గంగాప్రసాద్కి తల్లిదండ్రులు లేరు అనేది మీరు చెప్తా ఉన్నారు. గంగాప్రసాద్ వల్ల జస్ట్ మిస్ అయ్యిందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయనకు తగిలిన దెబ్బ చాలా పెద్ద తగిలింది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే 2000 కోసం ఇలా ఒక మనిషి ప్రాణం తీద్దామని చెప్పేసి ఎవరైతే కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. సో మీరు పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీతోటి మన్మర్లకు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలకి ఎంజాయ్ చేసుకొని మంచిగా ఉండాలి బిడ్డ, పైసలు ఖర్చు పెట్టుకోవద్దని చెప్పి పంపించిన. తాగద్దు, తాగుడు తప్పు, వాళ్ళ సోపతి పట్టకు అని చెప్పిన. ఈయన జేబులోకి వెళ్ళి పైసలు తీసుకొని దుకాణంలో ఏమో కొనుక్కున్నాక ఆడ చూసిండట. అటు చూసి ఇన్ని కొడితేనే పైసలు ఇస్తాడు, ఇటు అడుగు తీయడు అన్నట్టు ఎంటెంట వచ్చి పిల్లగంతట పైసలు చూసి పిల్లగాడు తాగిన మైకంలేగా కష్టం చేసిండు, తాగిండు. ఒల అయితే తాగాలి, ఆయన తాగిండు. ఈడు అడుగు తీస్తలేడు అని కొట్టి తీసుకుందామన్న ధైర్యంతో ఇంటికి వచ్చి మేము లేనిది చూసిండు. ఇటుక పిల్లతో కొట్టంగానే మా పిల్లగాడు పడిపోయిండు. ఆ పైసలు తీసుకున్నాడు, ఫోన్ తీసుకున్నాడు, ఉరికిపోయిండు. ఆడెవ్వరు లేరు సాక్షులు, ఎవరిని అడగాల? మేము పొద్దున నైట్కి ఫోన్ చేసిండ్రట, మేము లేపలేము, నిద్రలు ఉన్నాం. పొద్దున 5 గంటలకు గుర్తయింది. 5 గంటలకు గుర్తు కాగానే వచ్చినాం, హాస్పిటల్కి పోయిండు. నడుచుకుంటూ పోయిండట కొడుకు, బరి వెతలు అంగి అన్ని చేసిండు. పైనంత రక్తమే, రోడ్డు మీద అంతా రక్తమే నాన్న. ఆ రక్తం అంతా కడిగేసిన. మా కొడుకుకి చిన్న పెట్టి పోలే, ఎట్లా మందిలో కలుస్తాడో, ఎట్లా పని చేసుకొని బతుకుతాడో, కొడుకు ఎవరు దిక్కులేరు. అన్నదమ్ములు లేని కొడుకు, ఒక్కటే చెల్లి ఉన్నది, చెల్లి మ్యారేజ్ కూడా కాలేదు. ఏం కష్టం చేసుకొని బతుకున్నది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది నిజామాబాద్ జిల్లాలో చాలా సర్వసాధారణమైందమ్మా. తాగుతాడట కొట్టినోడు, మంచి మద్దతు అడిగిండట పైసలు. అడిగితే నేనే పని చేసుకొని మా ఇంటి వాళ్ళకి ఇయ్యలేనురా బాయ్, నేను ఇయ్యనతట లేవన్నాడట. మరి ఇయ్యనప్పుడు కోవచ్చు కదా, ఇంటికి వచ్చి కొట్టుడు అవసరం అడిగి. మా చుట్టం కదా, మాకు దగ్గరోడు కాదు. మా పిల్లగాన్ని కొట్టి మీరు అదే నైట్లో పానం పోతే మేము ఎవరిని అడగలేదు, దానికి బాధ్యులు ఎవరు? చూసిన వాళ్ళు ఎవరు లేరు, చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఇంత ఘోరం అయ్యా, 100 రూపాయల కోసం పానం తింటారేడన్నా.
నిజామాబాద్లో చాలా వరకు కూడా ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు హత్యలు చేయడానికి కూడా వెనకాడలేదు అమ్మ. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మెయిన్గా? అందరు మంచిగా ఉండాలి, ఇటువంటి దందాలు చేయొద్దు. మంచిగా పని చేసుకోవాలా, అన్నం తినాలా, ఇల్లు మంచిగా ఉంచుకోవాలా, మంచిగా జాగ్రత్తగా పెరగాల. ఇటువంటి తాగుడు తినుడు తిరుగుడు సినిమాలు చూసుడు ఇటువంటి దందాలు చేసుకోవద్దు. మంచిగా బతకాల, కష్టం చేసుకో. డాక్టర్ ఏమన్నాడు మరి? ఎట్లా మరి కోలుకుంటాడు, తొందరనే కోలుకుంటాడు అని చెప్పి చెప్పిర్రా? మరి ఏమంటున్నారు మరి గంగప్రసాద్ గురించి? మంచిగా ఉన్నాడు అమ్మ, రాసిచ్చిండు, బెడ్ బాగా పోయింది. కొంచెం ఆయనకు తినే వస్తువులు మంచి బలమైనవి పెట్టుండ్రి అని ఒక చిట్టు రాసి ఇచ్చిండు, మందులు రాసి ఇచ్చిండ్రు, వాళ్ళే మందులు ఇచ్చిండ్రు. మా తట డబ్బులు ఏం లేదు. ఎవరిని అడిగినా కూడా వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరైతే గంగాప్రసాద్ వాళ్ళ అమ్మమ్మతోని మనం మాట్లాడితే కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. 100-200 రూపాయల కోసం ఇవాళ మనుషుల ప్రాణాలతోని ఇవాళ చెలగడమాడుతూ ఉన్నారు. మనుషుల ప్రాణాలు తీయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరైతే ఈ గౌతమ్ నగర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ దుబ్బాకి సంబంధించిన ప్రజలతో కూడా మనం మాట్లాడితే ఎవరిని అడిగినా కూడా ఇవాళ ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. అంటే ఒక కుక్కని కొడదామంటే కూడా చేతులు రాని సమాజంలో మనం ఉన్నాం. కాకపోతే వాళ్ళ మనుషుల్ని ఇలా అతి దారుణంగా కొట్టి చంపేస్తూ ఉన్నారు అనేది చాలా వరకు కూడా మనకి ఇవాళ బాధని రేకెత్తిస్తుంది అనేది మనం చెప్పాలి. సో నిజామాబాద్ జిల్లాలో ఈ ఒక్క వార్త అనేది ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక 200 అదేవిధంగా 2000 కోసం ఇవాళ ఒక మనిషిని కొట్టి చంపేద్దామనే కక్షలో ఇవాళ కొంతమంది దుండగులైతే ఇట్లాంటి దుశ్చర్లకైతే పాల్పడడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.